సమయంలో తండ్రి ఇప్పుడు వరకు తండ్రి సన్నిధి కృపను మాతో ఉంచిన విధానమును బట్టి పొందాలి. ఈ సమయంలో తండ్రి వాక్యముతో మీరు మాట్లాడాలి. పిల్లలకు కావలసిన మాటలు, ఆత్మీయమైన మాటలు తండ్రి, పిల్లలు తండ్రి రక్షణ మార్గంలో నడిపించబడే మాటలు మీరు అనుగ్రహించి నడిపించండి. వేరులతో మీకు నడిపించండి. ప్రతి విషయంలో సన్నిధి కృపను తోడుగా ఉంచండి. దేవానికి స్తోత్రం. స్థలంలోనికి నడిపించబడిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. అదే విధముగా తండ్రి రాలేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. కృపలో బలపరిచి నడిపించి మహిమ పొందుకున్నాడు. రాత్రి తండ్రి అనేకమైన మాటలు తండ్రి లేఖన గ్రంథంలోని శ్రేష్టమైన మాటలు మేము తెలుసుకోవడానికి, ఆధ్యాత్మికముగా బలపరచబడడానికి తండ్రి, శారీరకముగాను మానసికముగాను ప్రతి విషయంలో తండ్రి ఉత్తీర్ణునిగా మార్చబడడానికి కృపను అనుగ్రహించి నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు. కృప తోడే ఉండి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి కొన్ని మాటలు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. లేఖన గ్రంథములోని కొన్ని మాటలు విశేషముగా దేవుడు మనతో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని మాటలు ఆధ్యాత్మికముగా నడిపించబడినట్లుగా రీస్టార్ట్ ఈ బుధవారపు సాయంకాలపు ఆరాధనలో నడిపించబడిన ప్రతి బిడ్డకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మొదటిగా అదే విధముగా ఈరోజు ప్రత్యేకముగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన గ్రంథంలోని కొన్ని మాటలు ఈరోజు వాక్యము కొరకు ఆదికాండము 26వ అధ్యాయము 3వ వాక్యం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వాక్యము చదువుకుందాం. ఈ దేశమందు పరవాసి అయ్యుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. గట్టిగా స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని మాటలు, శ్రేష్టమైన మాటలు మాట్లాడడానికి సహాయపడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేయబోతున్నాం. ఇశ్రాయేలీలు వాగ్దత్త దేశమునకు వెళ్ళడానికి కొన్ని విషయాలలో అడ్డంకులు ఎదురైనా కానీ, అవరోధాలు ఎదురైనా కానీ దేవుడు వారికి తోడనే ఉండి వారి పక్షముగా ముందుకు నడిపించబడుతూ ఈ రీతిగా మాట్లాడుతూ నడిపించబడుతున్నారు. ఆనాటి కాలంలో లేఖన గ్రంథంలో ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఒక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుంటాము. ఎవరండి బాగా ఆశీర్వదించబడిన వ్యక్తి? ఎవరు? అబ్రహాము గారు. గట్టిగా స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వ్యక్తి కానీ అతని విషయంలో ఒకానొక సమయంలో వలసకు వెళ్ళిన వ్యక్తి.
అనగా దేవుడు చూపించిన ప్రదేశంలోనికి వెళ్ళమన్నప్పుడు ఆ ప్రాంతమును విడిచి, తండ్రి కుటుంబమును విడిచి దేవుడు చూపించిన ప్రాంతంలోనికి నడిపించబడిన ఆ ఏకైక కుమారుడు, దేవుని మాటను అంగీకరించి నడిపించబడిన వ్యక్తి అబ్రహాము గారు. అదే విధముగా అతనిని అత్యధికముగా ఎంతగా ఆశీర్వదించాడు అంటే, ఒకవైపును చూపించి, ఇదిగో నీకు కనులకు కనబడినంత దూరంలో ఎంత దూరం అయితే నీకు కనబడుతుందో అంత దూరమును నేను నీకు ఆశీర్వాదం ఇస్తాను, తూర్పు పడమర 4 దిక్కుల కనుచూపు మేరకు నీకు ఆశీర్వాదములను అనుగ్రహిస్తాను అని మాటను తెలియపరిచాడు. అదే తన కుమారుడు ఇస్సాకును కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అతనిని కూడా ఒక మాటను తెలియపరుస్తున్నాడు. ఆ లేఖన గ్రంథంలోని కొన్ని మాటలు జ్ఞాపకం చేద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం అంటే, భూమి యొక్క సమస్త ఆశీర్వాదములు అతనికి ఇవ్వడానికి, భూమి యొక్క సమస్తమైన ఆశీర్వాదములు అతనికి అనుగ్రహించడానికి, భూమి మీద నివాసము చేస్తున్న ప్రతి విషయంలో ఆశీర్వాదమును అనుగ్రహించడానికి దేవుడి సహాయకుడిగా ఉంటున్నాను అని